నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మొదటిగా సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యగారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నాను. నాకు క్యాన్సర్ వ్యాధితో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు 40 కరెంట్లు పెట్టారు, 6 కీమోలు పెట్టారు, కానీ నాకు ఏం స్వస్థత జరగలేదు. ఇక్కడికి వచ్చినాక నేను స్వస్థత పొందుకున్నాను. నేను నడిచే అంత ఓపిక కూడా నాకు లేకపోయినా నేను నడిచే అంత దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆహారం తీసుకునేదాన్ని కాదు, మంచం మీదే పడుకొని ఉండేదాన్ని నేను. అలాంటి దేవుడు నన్ను ఇక్కడ రాగానే బాగు చేశాడు. ఒకసారి ఏమో హైదరాబాద్ పోయాను, 2 సార్లు ఏమో విజయవాడ వచ్చాను ఇక్కడికి మీటింగ్కి. దేవుడు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనైతే క్యాన్సర్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, హెచ్ఐవి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చాను నేను. పోయిన నెలలో వచ్చారు. పోయిన నెల నుండి హైదరాబాద్ వచ్చాను. ఆశ్రయపురంకి వచ్చారు హైదరాబాద్. వచ్చాను. అక్కడ వచ్చిన స్వస్థత ప్రార్థన తర్వాత వచ్చిన తర్వాత నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చారు. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు రోజుకి 6 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకుంటుంది, షుగర్కి ఒకటే వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. మరొక సాక్ష్యాన్ని వీక్షిద్దాం. అమ్మ, మీ పేరు? అయ్యా, నాకు 11 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినాక నా కాలు అసలు ఇరిగిపోయినట్టుకుండేది. నడుతుంటే లెగలేకపోయేదాన్ని. నా కాలు కొద్దిగా అట్ట తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది. పోయిన నెల నుంచి నేను వెళ్ళంటే వేసుకోవట్లేదు. ఎలా తగ్గింది? ఎక్కడికి వచ్చావు? అయ్యగారి దగ్గరికి వచ్చాను, పారం చేసాడు, తగ్గిపోయింది. ఎప్పుడు? ఇక్కడ విజయవాడలో జరుగుతున్న విజయవాడలోనే వచ్చాను. పోయిన నెల వచ్చాను. పోయిన నెల వచ్చాను. కింద పైకి రాలేకపోతే అక్కడ చేసాడు పారదన, పడిపోయాను 2 సార్లు. అంతేనా? నేను చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుని 11 సంవత్సరాలు నాకు పశ్చాత్తం వచ్చి. పిల్లలు 2 అయ్యా, 3. నా పేరు శాసమ్మ. శాశ్వత. ఏ ఊరు నుంచి వచ్చారు? కృష్ణాయపాలెం, మంగళగిరి మండలం, గుంటూరు. పక్షవాతంతో బాధపడ్డారు. పక్షవాతం 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాతానుతో కూడా, సాతాను పీడితో కూడా పీడించుకున్నా. అదే సాతాను కూడా ఉంది. పక్షవాతంతో 11 సంవత్సరాలుగా బాధపడుతున్న తల్లి గారు గత నెల మరి విజయవాడ లయలో ఆడిటోరియంలో జరిగిన స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులు మరి ఆకరణ అభిషేక ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న దురాత్మ, ఆవిడలో ఉన్న బలహీనతలు ఆవిడని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పడిపోయినది. ఆ తర్వాత ఎప్పుడు నడవని రీతిగా దేవుడు నడిపిస్తూ శక్తినిచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా దేవుడు తనను ఉంచినందుకు, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమును దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మీ పేరు బ్రదర్? నాగూరు భాష అండి. మేము వడ్లమ్మ నుంచి వచ్చాం. నాకు 3 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేస్తున్నారు. ఓకే. 20 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది నాకు 11 ఏళ్ళు. తర్వాత ఏమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వల్ల 3 సంవత్సరాల కింద కిడ్నీలు చిన్న సైజ్ అయిపోయినాయి మాకు. దానివల్ల డయాలసిస్ చేయాలన్న డాక్టర్ గారు 3 సంవత్సరాలు చేయించుకున్నా డయాలసిస్. టీవీలో చూసి మా అమ్మగారు ఈ ప్రోగ్రానికి వాళ్ళు తీసుకొచ్చారు. 2 నెలల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంత దూరం డయాలసిస్ మీద వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు
డాక్టర్ గారు కన్సల్టేషన్ అయితే విజయవాడలో పెట్టారంటే ఈ నెల వచ్చాం మేము. ఓకే, మీరు వచ్చారు ఇక్కడ ఈ రోజు స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకే కార్యం జరిగిందో చెప్పండి. ఇక్కడికి రాకమని పంపితే నిన్నటి వరకు ఎలాగుంది, ఈ రోజు ప్రార్థనకు వచ్చి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఇవన్నీ నొప్పులు ఉండేవి. ఈ డయాలజీ చేసాను వారానికి 3 సార్లు చేసేవాళ్ళు. ఈ చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు ఉండేవి అసలు బాగా. దేవజనులు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎంత కొంచెం బలం పుంజుకున్నట్టు మొత్తం వాళ్ళంతా జిమ్ములాగా లాగింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య. మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈ రోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? ఫస్ట్ టైం. గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా? ఎక్కువగా ఎవరు? బాలింత్రాలు డెలివరీ అయి 3 months అయింది. బాలింత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటలేదు. హార్ట్ బీట్ అయి ఎక్కువ ఉండి తలనరాలు అయి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఓకే. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే, దేవుని ఇప్పుడు ఆ దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనురాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగా జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని. మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చా. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి తల్లి గారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగిందనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా నా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అయ్యా, మీ పేరేంటి? పేరు మత్తయ్య. ఏ ఊరండి మీది? పల్నాడు జిల్లా అచ్చిమేడ మండలం గ్రంథశేరి. ఏం తగ్గింది మీకు? నాకు ఇది అరిగిపోయింది. మోసప్ప అరిగిపోయింది. కాటూరు వెళ్తే అరిగిపోయిందయ్యా.
మామూలుగా బెల్ట్ ఇచ్చి వేసుకో బెల్ట్ అన్నారు. బెల్ట్ కూడా వేసుకోవాలా. పోయిన నెలలో వచ్చా నేను. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈ బ్రదరును ఇలా తరపున ఇంకొక ఆయన ఎవరో వచ్చారు. ఆయన ఎవరో? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారా? ఇవాళ రాలేదు. ఇప్పుడు పోయిన నెలలో వచ్చాం. గుర్రం కూడా వచ్చాము మేము. వచ్చారా? 3 సార్లు వచ్చి స్వాతంత్రం కూడా తెచ్చాము. నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో, ఎంత పెద్ద వయసు ఉంది అనుకున్నా. కానీ అరిగిపోయినటువంటి మోసయ్య ఇప్పుడు చేయిపోయి ఎత్తండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. అరిగిపోయింది, పని చేయలేవు అన్నారు. అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా. నేను చూసా. 6,000 కట్టాను మేము. 6,000 కట్టే పోయిన నెలలో. రైట్. ఎంత పెద్ద వయసు? ఎంత వయసు అండి మీకు? 66 సంవత్సరాలు. మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు. ఆయన ఎవరైనా? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారు. పోయింది. మోసయ్య అరిగిపోయింది అంటే చెప్పి ఎంత బాగా అరిగిపోయింది, అసలు చేయలే పని అన్నాడు. ఇప్పుడు అయినా కూడా 100 బిందెలు నీళ్ళు పోసా ఇంజన్లోకి పవర్ స్పేర్ లేక 100 బిందెలు నీళ్ళు పోసి పత్తి వేసుకుంటాం మీ ఆట. ఇప్పుడు 100 బిందెలు నీళ్లు మోసాడు అంట ఆయన. గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు, అంత వ్యాధులతో నేను వచ్చింది. అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. మీది అసలు ఏ ఊరు? ఫస్ట్ చెప్పు, ఏ ఊరు? అది చిలకలూరుపేట మండలం, తాతపూడి పక్కన పల్లెటూరు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నల్లగా ఉందండి.
తర్వాత పెద్దగా కడుపు అండి ఈవిడికి, పెద్ద కడుపు. ఎంతలో కాలు ఎంతలో ఉండేదమ్మా ఆ రోజు? నీరు వచ్చేంత మొత్తం నీరు వచ్చేసి ఈ కడుపు, ఆ తర్వాత ఈ కాళ్ళు నీరు వచ్చి దమ్ము, అదే ఆయాసం కదా, నీరుండి ఆయాసం వస్తుంది. అంటే కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా? కిడ్నీ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది అన్నాడు, మందులు తిని. ఏం మందులు తిన్నావు? ఆయుర్వేద మందులు తిన్నాను, హోమియోపతి మందులు తిన్నాను, ఇంగ్లీష్ మందులు తిన్నాను. ఆ మందుల వల్ల డ్యామేజ్ వచ్చింది కొంచెం అని అన్నాడు. ఆయన మందులు ఆడాడు, అదిగో ఇదిగా నాకు 50 ఏళ్ళకి. తర్వాత ఇంకా అది అట్టనే ఇడిచిపెట్టి ఊరుకొని టీవీలో చూసి అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యగారు స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరాలు రోగాలు నీకు మొత్తం? 15 సంవత్సరాల చిల్లర ఉందండి. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు అండి తిండి ఏంటో అడగండి. అసలు చెప్పు, ఏం తిండి తినేదానివి? ఏముంది, ఆయిల్ ఫుడ్ ఏది తినొద్దు అన్నాడు, నూనె లేకుండా కూర. ఏ డాక్టర్ గారు ఆయన? ఆయన గడుగోటి అంగడి సుబ్బయ్య గారని. ఆయన పేరు ఆయన సుబ్బయ్య గారేనా? ఈమె సుబ్బమ్మ, ఆయన సుబ్బయ్య గారు చెప్పాడంట. ఏమని చెప్పాడు? మరి నర్సపేటలో శేఖర్ కోటేశ్వరరావు గారని. వాళ్ళందరూ ఇంకట్టే చెప్పారు, నూనె లేకుండా నీళ్లు పోసుకొని వండుకొని తింటాం. ఇంకట్టే తింటా ఉండేదాన్ని. అయినా కానీ నాకేం రిలీఫ్ రాలేదు. టీవీలో చూశాను, టీవీలో చూసి అయ్యగారి నెంబర్ చిన్నగా ఎట్ట నా తడొక రెండు అట్ట నెంబర్లు నోటెడ్ చేసుకొని 10 నెంబర్లు అయ్యగారికి ఫోన్ చేస్తే, అక్కడ కాదమ్మా నువ్వు వీడకి రా అన్నాడు. అడ్రస్ చెబితే వస్తాను సార్ చిన్నగా అన్న. అంటే ఇక అడ్రస్ చెబితే అడ్రస్ ప్రకారంగా చిన్నగా 2 రోజులు ప్రయాణం పట్టింది పోస్ట్లో మాకు రావటానికి. ఇక్కడికి తెలియదు. థైరాయిడ్, బ్రెయిన్ షుగరు, మాకు వంతంతలాను వాసిపోయేది, అసలు కళ్ళు కనపడే కాదు. అట్ట ఎక్కువైతే షుగర్ కళ్ళు కనపడకుండా మొత్తం నీరు బొబ్బలు వచ్చేది. నీరు బొబ్బలు రాగానే హాస్పిటల్కి పోతే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు అంత వ్యాధులతో నేను వచ్చిందాన్ని ఇక్కడికి. కానీ ఈ పట్టణం అంటూ మాకు తెలీదు. అయ్యగారు టీవీలో ఈటానా, దేవుడు వాక్యం రాటానా, అయ్యగారు మాట ప్రకారంగా మేము ఇక్కడికి రాటానా నేను బ్రతికి ఈరోజు మీ ఎదుట నేను ఉండాలి. 7 సంవత్సరాలు. ఈ మధ్యలో ఈవిడిపోయింది రోజు నా ప్రోగ్రామ్ చూద్దాం. ఈ మధ్యలో చచ్చిపోతేమనుకున్నా, మొన్న మధ్య మళ్ళీ వాసినావు కదా, ఏమైంది మళ్ళీ? ఏం లేదు, షుగరే. కరోనా ఇండిషన్ వద్దంటే రేషన్ ఇవ్వమన్నారు. కరోనా ఇండిషన్ చేసుకోతే రేషన్ ఇవ్వు, ఏమి ఇవ్వు, కొట్లకు కూడా రానివ్వు, చిల్లర సరుకులు కూడా ఇవ్వు, ఎట్టా నువ్వు చేర్చుకోపోతే అని ఎంటాడు ఇండిషన్ చేస్తే మళ్ళీ షుగర్ వచ్చేసింది. అయ్యగారి దగ్గరకు వస్తే నువ్వు కరోనా వచ్చిన వాళ్ళు సచ్చిన వాళ్ళు బతికితే నువ్వు ఎందుకు చేయించుకున్నావు అని నన్ను కట్టుపోయాడు. అయినప్పుడు కూడా ఏం చేసేదయ్యా వాళ్ళు ఎట్టు చేశారు నేనని చెప్పి అయ్యగారి దగ్గర ఒప్పుకున్నాయాక అయ్యగారు ప్రార్థన చేశాడు. ఇంకా ఏం కాదులే పో అని అన్నాడు. అట్టనే ఉండ. ఈమె తరపున ఇప్పుడు ఎంతమంది హెచ్ఐవి కాళ్ళు వేళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు. అవును, 7 సంవత్సరాల క్రితం సంగతి ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు వాళ్ళది కాదు ఇది. అది అప్పుడు ఇంకా ఏడ్చుకుంటూ చెప్పింది. ఎందుకంటే రోజు ఉడికి నీళ్ళల్లో ఏదో 2 కూరగాయలు వేసుకుని, ఉప్పు కూడా వేసుకునేది లేదా దాంట్లో? ఉప్పు కొంచెం, కారం కొంచెం, ఒకర పసుపు, అంతకు తప్పితే ఏమి లేదు దాంట్లో. అలాంటి ఫుడ్తో తింటూ ఎంత అంటే శక్తి, ఇంత కొంచెం కూడా శక్తి లేకుండా, నడవటానికి శక్తి లేకుండా బలహీనరాలైపోయి అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చారు. అవును, ఆ రోజు ప్రార్థన చేయగానే గంతులేసి వంటలు చేసి వెళ్ళింది. అవును, చప్పులు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు పని కూడా వెళ్ళిపోయిన అన్నావు కదా, అప్పుడు కంపెనీకి వెళ్తున్నా పనికి చిన్నగా. ఇప్పుడు కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా. అప్పుడు రైలు నుంచి దూకిందంట ఈ మనిషి, ఏమైనా దూకొచ్చు అట్లా? అసలు నాకు తెలియకుండా దూకిపోయాను. ఉబ్బండి ఎక్కిపోయి ఉబ్బండితే అది వెళ్ళిపోతాడు, దూకేసిందంట. ఎవడనైతే చచ్చిపోతారు, ఏదో దేవుడు కాపాడు. ఏంటి వాప ఏంటి ఇక్కడ? వాపా ఏంటిది? ఇక్కడ పడ్డా. అరే పాప పచ్చిగా తెగిపోయేది అసలు. మొక్కలు మొక్కలు అయిపోయేదాన్ని. కానరాని దెబ్బలు తగిలి దూకలేరు. నువ్వు ఎలా దూకావమ్మా? ఏమో నాకే తెలియకుండా అయిపోయింది. ఎదరాకి మళ్ళీ వెనక రావచ్చు కదా. అసలు తెలియలేదు. వాళ్ళు నాతో పాటు నేను 3 తీసుకొచ్చాను కదా సారు. ఆ 3 దిగారు. నేనేం చేశాను, దిగినాక ఒక 5 నిమిషాలు టైం ఉంటుందో ఏమో, ఇప్పుడే దిగిందని
మళ్ళీ బండిలోకి ఎక్కా. అది ఎక్కగానే అని కోతేసింది, సాగిపోయింది. వామ్మో అయ్యో సాగిపోయింది, ఏసయ్యో వాళ్ళు ఆడ నేను ఏడ ఎడిపోతానని ఎగ్గురు దిగా. ఎగ్గురు దిగేసరికి ఇంక అసలు అయితే వాస్తవంగా ఇంతలోనే పోయింది, లేకపోతే నేను ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందని. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి, చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించేదను. అంటే ఒక ఆనందం అన్నాడు. పరవశుమై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? పేతులు చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి? మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా. నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి. నిజం. హల్లెలూయా. అంతే కదా. చింతించవలసినంత వరకు చింతిస్తారు, అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది సరే అని. చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశునై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా
ఆత్మవశునే నేను ఆరాధించేదా, దిగిరా యేసయ్యా. ఆమె మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది, ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు, ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు, ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేశాడు. తీసుకోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు, లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని. వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే పోయేది. సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో ఉన్నాయి. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట, సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బ లేదు. చప్పట్లు కొట్టారు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడానికి పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది, కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగినాయి. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది. దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను నెత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేశారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె కోమలు ఉంది. డాక్టర్ కూడా ఈ ముసలమ్మ బ్రతకటం వేస్ట్, ఈమెకేంటి అని చెప్తున్నారంట. ఈమె ఎడం పక్కన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కుడి పక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ముసలమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అప్పటికి వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందరూ చనిపోవటమే, అందరూ చనిపోవడం. ఆ డాక్టర్లు చెప్పుకున్నారంట ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ఎందుకు అని. అక్కడ ఒక దర్శనం వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఆమె అంతకుముందు పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగింది, బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయింది. ప్రభు ఒక డాక్టర్ లాగా అక్కడికి వచ్చి, అమ్మా నీ చెయ్య పడిపోయినప్పుడే తలలో కూడా నీకు సమస్య వచ్చిందమ్మా అని చేపెట్టినప్పుడు ఆమెకి అప్పుడే గొంతుకులో వేశారంట. ఈమె
గొంతుకులు పైపులు వేసారు. ఇక ఏదో ఫుడ్ ఏదోటి వెళ్ళాలి కదా అని. అయితే ఈమె కూతురు నిద్రపోయి లేచింది. లేచి ఆ నూనె రాయటానికి ఇష్టపడరు కదా డాక్టర్లు. ఈ చెంగులో ఇట్లా వేసి కొబ్బరి నూనె చేసి ఇట్లా పెట్టి వెళ్ళి సిలువు గుర్తులేసిందంట. తల్లికి సిలువు గుర్తులేసి చిన్న ప్రార్థన చేసి అయ్యగారు దేవుడా అని ఏదో చెప్పి మా అమ్మని అక్కడికే ఎందుకు వచ్చామని భయపడుతున్నారు. ఎప్పుడే తెలియజేస్తుందో మంచిగా ఆవిడ నిద్రపోయిందంట, ఈవిడ నిద్రపోయిందంట. లేచిన తర్వాత వెళితే అమ్మ అందంట. అమ్మ చెప్పమ్మా, ఇలాగా మన డాక్టర్ గారు వచ్చారమ్మా, ఇక్కడ రక్తం గడ్డగట్టిందంట, నన్ను ఎట్లెట్లా అన్నారమ్మా, ఏరి ఎక్కడున్నారు, ఆ డాక్టర్ గారికి కనపడతలేదు అంటే ఈవిడ అందంట వచ్చారులే ఇప్పుడే అని అలా చెప్పినట్టు చెప్పి అమ్మ నాకు ఆకలి అవుతుంది. అప్పుడు దాకా ఆకలేదు. మరి ఇది నోట్లో ఇది వేశారు కదమ్మా ఎట్లా అంటే నేను ఇప్పుడు అన్నీ తింటా అని చెప్తే డాక్టర్ గారితో చెప్పింది అంట, అసలు పనికి వస్తుందా మా అమ్మ గొంతుకు పనికిరేదని చెప్పి ఆయిల్ వేసిన ఆయిల్ కొంచెం వాటర్ కూడా నోట్లు వేసారంట. చక్కగా వాటర్ తాగేసిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. డాక్టర్ గారండి ఆ పైపు తీసేయండి, ముక్కు ద్వారా అక్కర్లేదు, మా అమ్మకి మంచిగా అయిపోతుంది. ఆమేన్. తీసేయమని చెప్తే ముక్కులో తీస్తే మంచిగా ఇడ్లీ తిందంట, కాఫీ పాలు తాగిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముసలావిడి నెంబర్ 1గా ఉంది, వాళ్ళ తమ్ముడు నెంబర్ 1గా ఉన్నాడు. వాళ్ళ ఊరు వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గృహానికి చేరారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరేను అనండి అందరూ. వ్యాధి బాధలు తీరేను, స్వస్థపరచెను యెహోవా అన్నాలి. అందరూ చెప్పండి. వ్యాధి బాధలు తీరేను, స్వస్థపరచెను యెహోవా. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరిచేది ఎవరు స్వస్థపరుస్తారు? యెహోవా అన్నాడు గట్టిగా. ఎవరు స్వస్థపరుస్తారు? కోట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది. ఏది అయిమావతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. గాలి బ్లాడర్లో రాళ్ళు, దానికి కూడా ఆపరేషన్ అయ్యింది. 2 ఆపరేషన్లు అయ్యాయి. శరీర నొప్పులు, రాత్రులు నిద్రపాటతో నరాల నొప్పి. అయిమావతి ఎక్కడా? రామ్మ 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 పట్టుకుని రండి. భాస్కరా మీ ఆయన వచ్చాడా? కుమార్తెనా ఆవిడే? మీ కుమార్తెనా? రా 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 రా. ఏసు రక్తమేసి అలాగే ఉండండి, అలాగే ఉండండి, అక్కడే ఉండండి అమ్మ, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా కంగారు పడు. హల్లెలూయా. నిన్ను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారు. అన్న నిజమేనా? నేను అన్ని ఫోన్లోనే చెప్పేశానా? మీ కూతురు ఆవిడేనా? పెద్ద పాప. ఈమె ఈ చిన్న మనిషి ఏది? చిన్న పాప రాలేదు. ఏదో గ్రేసా ఏదో ఉంది కదా, కృపాశాంతి. శాంతి లేదు కదా మనిషికి. ఈ పెద్ద మనిషా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ మీకు ఫోన్లో ప్రార్థన చేసాక రిలీఫ్ వచ్చిందా? కొంచెం పర్లేదు. చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. వ్యవసాయం చేస్తారన్నారు కదా మీ భర్త. ఓకే, నేను ఫోన్లో చాలా చెప్పాను మీకు. అన్నీ నిజమేనా? ఒకటన్నా అబద్ధం ఉందా? ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఈమెకి భయం ఉంది, నడుములు అవి పట్టుకోండి గట్టిగా. కలచోడు తిండి బ్రదర్, కలచోడు తిండి. మీరేం భయపడకండి, నేను ఏం చేయను. ఏం భయపడద్దు, పక్కకు ఉండండి. 2 సర్జరీలు ఇంకో 2 కూడా చేసిన ఏం కాదు, మనం ఉన్నాగా. పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా. ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా. ఈమెను ఫోన్లోనే చెప్పాను, నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళని అంటారంటే ఈమె చెప్తుంది పక్క నవ్వి. నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న. ఉన్నవాళ్ళు లేకుండా పేదవాళ్ళు లేకుండా. పల్లెటూరు అందమ్మ ఇది. పల్లెటూరు అన్న. ఏ ఊరు మీది? పోట్లపూడి, నెల్లూరు జిల్లా. నెల్లూరు పోట్లపూడి. చాలా బాధలు ఉంటాయి. లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న. ఉన్నవాళ్ళు లాగా ఉంటావు నువ్వు అన్న. మేము మీకు ఏదైనా కానుక పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది. మా భర్త వచ్చాక ఏదైనా చేసి మేము చేయాలి, కానుక కూడా మా దగ్గర లేవు అని చెప్పారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు? 1.5. 1 లక్షన్నర అంటే నేను తక్కువలోనే అయిపోయింది ఈ పని అని చెప్పా. అవును. అప్పుడు ఉన్న బాధలన్నీ ఉన్నాయా? ఏమన్నా తగ్గినాయి? అలాగే ఉన్నాయా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే ఉన్నాయ్యా. కాకపోతే తిన్నది అరగదు, ఒక్కోసారి నిద్ర రావటం లేదు. ఓకే. దడదడగా. ఓకే. ఈ వెనక వెన్నుపూస జూ అట్లాగే అదే కొట్టుకుంటుంది సార్. కనబడుతుంది ఇక్కడ. ఛాతీలు కూడా కనబడుతుంది ఇక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా.
జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓహో ఈ బాబా ఆరాధన 100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంది. అది సాతాను ఉంది ఆవిడ లోపల. మీకు అర్థమైందా? ఎంత బరువు ఉందో చూసారా అమ్మాయి? ఎంత బరువు ఉందో చూసారా? నలుగురు పట్టుకున్నా, నేను చాలా గట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఆ బరువు అంతా వెళితేనే కానీ ఆవిడ ఫ్రీ అవ్వదు. ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల. అది నిజమా కాదా అడుగు చెప్పు. అవును, రొమ్ములో ఉంది. అవును. ఇప్పుడు నువ్వు ఎంత బరువు ఉన్నావు నీకు తెలుసా? ఆ విషయము తెలుసా? ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శన్ రావు తప్ప ఎవడ వల్ల కాదు. అంత బరువు ఉంది ఆవిడ. నడుము కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడ గట్టిగా. ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా? మీరు గమనించారా? ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె 2-3 మనుషులు కూర్చుంటే ఆవిడ మీద ఎంత ఉందో అంత ఉంది. అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు. లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు, మంచం నుంచి పైకి లేవలేదు. మైక్ ఇచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి. బరువు తీయాలి, మీరు టెన్షన్ పడొద్దు. ఆపరేషన్ ఎక్కడెక్కడ అయింది బ్రదర్? సార్ నెల్లూరు సార్, వేరమ్మది. కాదు కాదు, బాడీలు ఎక్కడెక్కడ అయింది సార్? 7 హోల్స్ సార్. ఎక్కడ ఉన్నాయి? 7 పొట్ట మీద. పొట్ట మీద 7 హోల్స్ ఉన్నాయా? అవును సార్. ఓకే. ఇంకా ఇంకా ఇక్కడ చూడండి, అక్కడ ఉండండి, అటు ఉండండి, వెనక అటు నడవండి, కొంచెం నడవండి, నడవండి, మీరే నడవండి, అటు నడవండి. వెనకెళ్ళిపోతున్నారు. ఇది తిరిగి నడవండి, తిరగండి. ఆమె నడవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రండి రండి. ఆమె మీరు రావద్దు, అక్కడ పట్టుకో పట్టుకో పట్టుకో, జాగ్రత్త, గట్టి పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, గడిగా గడు. సపోర్ట్, కొద్దిగా సపోర్ట్. ఆమె హల్లెలూయా. బాడీ లూజ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి. బాడీ లూజ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె బరువు ఉన్నారా దగ్గర? కొంచెం తగ్గాను. ఎంత దగ్గరు? చాలా హాఫ్ ఫుల్లా? అందులో 50 ఎంత దగ్గరు? చప్పట్లు కొట్టాలి గట్టిగా. చుట్టాలు కాదు, ఈమె 15,000 నువ్వు అకౌంట్లో వేయన్నా ఆలోచించేసింది. వేసుకో, విడుదల పొందుతో, ఉపశమనం ఇచ్చేస్తాను. గొంతుకుల ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తగ్గిపోయిందా? వెంటనేప్పుడు కాసేపు ఆగింది, తగ్గిందా? 15,000 ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి? సాయంత్రం పట్టింది. కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు? గ్లాసు వాటర్కి ప్రార్థన చేశాను కదా. నిజంగా మీకు ఫోన్ లేదు, మాట్లాడిన అదే జరుగుతుందా? ఇంకా ఎక్కువ జరుగుతుందా? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా? నడవండి, ఇక నడవండి. ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడే ఎంతో బరువు ఉంది ఆవిడ. అంత బరువు యేసయ్య తగ్గించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్ ఆమేన్. మీ చేతులు చూసుకోండి. ఇప్పుడు మీరు పట్టుకుని చూసుకోండి ఎట్లా ఉన్నాయి. చేతులు పైకెత్తండి. ఆమేన్. ఇంకా ఉంది మరి? క్లోజ్ చేయమంటారా? భయపడతారన్నారా? క్లోజ్ చేయాలా వద్దా? ఏమైంది? నడుములంతా ఫ్రీ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా, ఫ్రీ చేసా. తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది. ఉన్నాయి కదా, చూడండి. అవేమి రాయలేదు కదా దాంట్లో. ఫోన్లో ఏమైనా చెప్పారు నాకు? మీ రోగాలని నేను చెప్పానా మీరు చెప్పారా? ఫోన్లో చప్పట్లు కొట్టండి గట్టి. ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది, వాళ్ళ భర్త ఎలా ఉన్నారు, ఆయన మనసు ఎలా ఉంది, వాళ్ళ చిన్న కూతురు ఏంటి, ఈమె రోగములు ఏంటి అని చెప్పిన. ముక్కు కూడా చూసుకోండి ఒకసారి. ఈ ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ అన్నారంట. వద్దన్నానా కావాలా? ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి. పని చేస్తున్నాయి. చప్పట్లు కొట్టేది. రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది? నిద్ర పట్టదు. ముక్కు ఎట్లా ఉంటుంది? ముక్కు పడేది. ఇప్పుడు కాలు ఇలా తీయండి, లేపండి. కాలు లేపగలుగుతున్నారా? చేతులు పైకి ఎత్తి నడుచుకోండి, అటు ఇటు చూపించండి. వీళ్ళందరికీ నడుచుకోండి, చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచండి. ఆమె బ్యాగ్ అంతా క్లోజ్ అయిపోయింది. మీకేం టెన్షన్ లేదు. రా పట్టుకోండి గట్టిగా పట్టుకో. నన్ను చూడు, అలాగే చూడు, నన్ను అలాగే చూడు. దో హోల్ యు పవర్. ఆమె ఆవిడ లేస్తుంది, మీరేం భయపడకండి. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా.
మీరు 15,000 కానుక వేసుకొని ఇక్కడికి వచ్చాక ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పాం. నా మాట విందే ఈరోజు ఇక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు నామములో విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం, మాకేం అవసరం? రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను. మైక్ ఉన్నవాడికి నువ్వు చెప్పు ఏమనుకున్నావు, నిజం చెప్పేసి అబద్ధం లేకుండా. మైక్ సౌండ్ పెట్టండి. ఏంటి నేను ఇంకా బతకను అనుకున్నావా? ఇప్పుడు బతుకుతావా? అసలు నీకు నవ్వు రాదు తెలుసా, బాధతో ఉంటావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు. నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంత బరువు దగ్గర చెప్పండి? తేలిగుందా? వీళ్ళు భయపడిపోయారు. ఎక్కడ పడిపోతే ఏ నడుమిరిగిపోద్దో చేతిరిగిపోతా అన్నంత భయపడిపోయారు. మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నడవండి, అయిపోయింది సంతోషం. మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి సంతోషం వస్తుందా లేదా? నువ్వు ఆపుకుంటావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గుంటూరు నుంచి వచ్చింది దురాత్మ, గ్యాస్ వలన ఇబ్బంది. 2 నెలల క్రితం ఫోన్పే చేసాం. సుజాత దా 18 సంవత్సరాల నుండి ఏదా మనిషి రమ్మను, పడుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అప్సెట్ అయిపోయిందండి మనిషి? అప్సెటేనా? దురాత్మ. మీరు ఒకసారి వాకింగ్ చెప్పేటప్పుడు ప్రార్థన చేసి వాటర్ జల్లుకోమన్నారు, తగ్గిపోయింది కొద్దిగా. మన పవర్ ఎంతో. చప్పట్లు కొట్టరు సార్ చెప్తాను. వీళ్ళు సిస్టర్ ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారమ్మా మీరు? 18 సంవత్సరాలు దురాత్మ. రెండోది ఇంకేంటి? రాళ్ళు. వీళ్ళ కూతుర్లు ఎవరో ఉన్నట్టున్నారు కదా పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చారా? మనిషికి అద్భుతం జరిగింది. అప్పుడు ఆవిడ చెప్తే చూడండి, ఆవిడ మాటల్లో వాళ్ళ కూతురు చాలా విశ్వాసం. అందుకని ఆవిడ ఏది అని అడిగాను, మీ బిడ్డ స్పాన్సర్ చేసింది. ఆ బిడ్డ చాలా విశ్వాసం. అందుకని ఫోన్లోనే గుర్తుపెట్టేస్తాం మనుషులు మేము, మా ముందుకు రావక్కర్లే. సుజాత సిస్టర్ మీరు 18 ఎన్ని సంవత్సరాలు అమ్మా? 18. గాల్బెడ్లో రాళ్ళు నేను ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు. మీకు కళ్ళు కనబడతాయా సిస్టర్? కొంచెం కొద్దిగా మస్క ఉంది కదా. బ్రదర్ మీరు చెప్తారా లేదంటే మీరు ఏదో లాగా చెప్తారు? చేతులకు మామూలు పెట్టుకోండి. ఫ్రీగా ఏం పని చేస్తారు మీరు? పెయింటింగ్ పని. ఇక్కడ చూడండి, వీళ్ళు కాన్కి ఎంత వేస్తారు? న్యాచురల్గా చెప్పండి. ఫస్ట్ 6,000. ఫస్ట్ 6,000, తర్వాత 6,000, 12,000 వేసాం. అప్పుడు ఏం జరిగింది? అదే బాగా బాగుంటే చెప్తుంది అమ్మాయి. చదువుతాం. నువ్వు చెప్పమ్మా. రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు పడిపోయింది. అది ఏ ఊరండి మీది? అసలు గుంటూరు. వీళ్ళు పాపము ఈమెకి దురాత్మ పట్టేస్తుందంట. దురాత్మ చాలా గలిబిలి 18 సంవత్సరాలు దురాత్మ అంటే మాటల గలిబిలి అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయన్నారు హాస్పిటల్? ఇక్కడ గుండెల్లో నొప్పి అంటది, గుండెలో నొప్పి అన్నిటికీ చూపిస్తానే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదని చెబుతారు. ఎవరు కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఈ కాల పరిస్థితి, ఈయన పెయింటింగ్ చేసి పిల్లల్ని పూసుకుని మ్యారేజ్ కూడా 18 సంవత్సరాలు. అయితే వాళ్ళకి మేము చెప్పాం, మీరు పూర్తిగా కానుక చేసేసుకోండి. కానుక అంటే ఏడుతున్నారు కదా, దానికోసం చెప్తాను. ఏడుతున్నారు కదా, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఉన్నదంతా అమ్ముకున్నాము, ఏమి లేవని చెప్తున్నాడు కదా ఆయన కూడా. 18 సంవత్సరాలు దురాత్మ, గాల్బెడ్లో రాళ్ళు అంట. ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఎట్లా పడిపోయిన రాళ్ళు, ఎలా పడ్డాయి, ఎన్ని రాళ్ళు పడ్డాయి, ఎంత పడ్డాయి? 50 రాళ్ళు వరకు అంట. వాళ్ళు చెప్తున్నారు. నువ్వు చెప్పాయా? 50 రాళ్ళు పడ్డాయి. అసలు ఆడికెళ్ళి నాకు డబ్బులు ఖర్చు. ఏం చెప్పాలి? అది కాదు, ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేయాలన్నారు.
మోక్షంలో పడ్డాయి కదా, ఎన్నిసార్లు మోక్షన్స్ అయినాయి అది చెప్పండి. 5 సార్లు అయినాయి. 5 సార్లు ఎలాగొచ్చింది మోక్షంలో చెప్పు? పచ్చగా పడ్డాయి. పచ్చగా 50 రాళ్ళు అంటే మాటలండి. ఒక మనిషిలో 50 రాళ్ళు అంటే వాళ్ళ కూతురు చెప్తుందండి, నల్లగా పచ్చగా రాళ్ళే బాత్రూమ్కి వెళ్ళిపోయిందంట ఆవిడ. ప్రార్థన చేసి స్పాన్సర్ ఇవ్వగానే ప్రార్థన చేయగానే రాళ్ళకు రాళ్ళే. నేను దగ్గరికి వెళ్ళలేదు, చేతు ముట్టుకల ఫోన్లో ఏసయ్య ఆ బిడ్డ ఎంతసేపు కూడా అమ్మా ఇంత జస్ట్ ఏసయ్య ఆ బిడ్డకి స్వస్థత పచ్చ ఆమెను అంతే. ఓ కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ అంతే, అంతేగా బ్రదరు. ఆ కుమారుడు ఎంత ఏడుతున్నాడు అంటే ఆయన కష్టమంతా ఈమెకి దారబోసేశాడు. ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళి అయి బ్రదర్? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు, 18 సంవత్సరాలకి ఈ బాధ. ఈమెతో ఏం సంసారం ఉండొచ్చు? ఏదో పిల్లలు పుట్టారు ఇక అంతే. ఏం బ్రతుకు ఉండొచ్చు చూడండి. ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతాయండి? ఫోన్ మాట్లాడితేనే వాంతులన్నీ అయిపోవాలా, విరోచనాలన్నీ అయిపోవాలా, మొత్తం బయటకు వచ్చేస్తుంది. తెమ్మడల రూపంలో కానీ మోక్షం రూపంలో కానీ దుర్వాసనతో మొత్తం కొట్టేస్తుంది అంతే. ఆ సిస్టర్కి గాల్ బెడ్లో రాళ్ళు 50 రాళ్ళు వరకు అంటుంది. కానీ వాళ్ళ కూతురు చెప్తుందండి 5 మోక్షన్స్ వెంటనే వెళ్తే మొత్తం నల్లగా రాళ్ళే పడిపోయినట్ట. దాంట్లో రాళ్ళు పడిపోయినట్టు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో రాళ్ళు? దురాత్మ. అమ్మ రండి, సాక్ష్యం ఏమంటే ఇదిగో ఇంతకాలం పట్టింది. ఈ రాళ్ళు పడిపోయి ఎంతకాలం అయిందమ్మా? 3 నెలలు. 3 నెలల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నా, రాలేకపోతున్నా. అదే రానివ్వట్లేదు అప్పవాది. ఈసారా అమ్మ ఇది సత్యమైన సేవ. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. యథార్థమైన సేవ, మహిమ కలిగిన సేవ. నాటకాలాడో మీ దగ్గర డబ్బులు లాగేసుకునే సేవ కాదు. మేము ఖచ్చితంగా ఎందుకు చేస్తామంటే మీరు లక్షలు అక్కడ పెట్టండి. ఒక టీవీ ప్రోగ్రామ్ అంటున్నాం, 2 ప్రోగ్రాలు కూడా ఇవ్వట్లేదు ఎవరిని కూడా. ఒక్క ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ సత్తరా అని అడుగుతా. అవసరమైతే ఒక్క ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోండి, మళ్ళీ రావద్దు. ఇక్కడ ఎవరైనా చూడండి, కెమెరా పెట్టండి అందరికీ. నాకు తగ్గక నేను 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నాకు తగ్గలేదే అందుకే 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా క్రొత్త వాళ్ళే వస్తారు ఇక్కడ. హల్లెలూయా చెప్దామా గట్టిగా? క్రొత్త వాళ్ళే వస్తారు కానీ ఎవరు పాతోళ్ళు రారండి. హల్లెలూయా. వస్తే సాక్ష్యం ఇవ్వటానికి రావాలి, లేదంటే కానుక ఇవ్వటానికి రావాలి. ఎవరైనా వస్తే ఇంత నీతి గల సేవ నేను అంటున్నాను మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేరండి. ఉన్నారంటే ఎవరైనా చెప్పండి. లేరు అనండి గట్టిగా. ఎస్ ఆర్ నో? లేరు. చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, వారాలు తిప్పుకుంటారు. తగ్గుతుంది లేదంటే తగ్గపోతుంది. ఇక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవాలంట నేను. ఆయన చూడండి ఎంత చక్కగా అవుతున్నాడు. ఆయనకి ఏం అర్థమవుతుందో. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, గుడ్డివాడు చూస్తున్నాడు, మూగవాడు మాట్లాడుతున్నాడు, కుంటివాడు నడుతున్నాడు. యేసుప్రభు అప్పుడు ఏం చేశాడు? అన్నీ జరిగిపోతున్నాయి. ఇక ఈ గర్భసంచులు రక్తస్రావణలు అయితే లెక్కలేదో. బైబిల్ వేసాయి, అక్కడోటి చేశాడు. ఇక్కడ వేల అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే అన్నాడా, నాలాగా చేస్తాడు అన్నాడా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. నాకంటే గర్భఫలాలు వస్తున్నాయండి. హల్లెలూయా. మరి తల్లి అయితే అల్లాడిపోయింది. అమ్మ సుజాత, ఇక ధైర్యంగా ఉంటావా? మనం బాధపడతావా? డైలీ కంటిన్యూగా లైవ్ కోసమే నేను టీవీ పెట్టించాను. వాస్తవంగా దేవునికి మహిమ కలుగును కాకండి. నిజంగా నేను చెప్తున్నా, ఎన్ని చాట్లకు వెళ్ళినా తగ్గనే ఇక్కడ తగ్గిపోతున్నాయి. ఎన్ని వేల రెట్లు ఎక్కువ మనం అందరికంటే. డబుల్ అంటే 2 కాదు, 100 కాదు, 1000 సుజాత నువ్వు చెప్పు, ఏంటి పవర్ ఏంటి అసలు? ఫోనేనా? బాగుందా? ఏంటది బాగుంటుంది? అక్కడ నుండి రాలేకపోయింది బెదర్. ఎక్కడి నుంచి? సగం దూరం వచ్చాం అనుకుంటానండి. ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా? ఆపేసే నాకు రొప్పి వస్తుంది, వద్దు అంటుంది. అసలు ఇక్కడ రావడానికి కారణం కూడా 2 నెలల నుండి వాయిదా. అదే వస్తారు అనుకుంటున్నారు, ఏదో వస్తారు అనుకుంటున్నారు, ఏదో బరువుగా ఉంటుందా? రా చప్పులు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ. పట్టుకోండి అమ్మా. యేసయ్యకి మహిమ. చూడు సుజాత, నన్ను చూడు తల్లి, నన్ను చూడు, అలా చూస్తూ ఉండు. కళ్ళు మూసుకో. చాలా శోధనలు అంట. సుజాత నన్ను చూడు, నేను కనపడుతున్నానా? నేను కనిపిస్తున్నానా? చప్పట్లు కొట్టాడు గట్టిగా.
పేరేంటి? సత్యవతి. ఈయన ఎవరు? అబ్బాయా? పట్టుకో 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 ఇది పట్టుకో. ఆరు రకాల జబ్బులు ఉన్నాయి. గొంతుకండి కరోనా వచ్చి తగ్గింది, ఏం మెంగనవుతుంది తిన్నవదు. రెండు మోకాళ్ళు జిగురు తప్పిపోయి నడలేని ఒకసారి పక్క పడిపోతాను. ఎముకలు తప్పిపోయినాయి, రెండు ఎన్నుపూసలు వంగిపోయి నరాలు నొక్కేస్తున్నాయి, నడలేను ఎడ చట్ట బాధ అండి బాబు. ఇవన్నీ రకాల బాధలతో వచ్చానండి మీ దగ్గరికి. టీవీలో చూసానండి, నిన్న పోయిన వారం చూశానండి బాబు మీ దగ్గరికి వచ్చి. మా అబ్బాయి కడుపులో పొరలన్నీ ఊడిపోయినాయండి, మీరు బాగు చేస్తారు మా అబ్బాయిని అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. భీమవరం హాస్పిటల్లో వాడతామండి, హైదరాబాద్ హాస్పిటల్లో వాడతామండి. అయినా మాకు అపవిత్రాత్మ కూడా శోధించేస్తుందండి బాబు. ఇప్పుడు నడువులో ఉందా? నాకు 4 పిల్లలండి, నా పిల్లలందరూ. ఒంగు ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేమ్మా లే. వంగనిచ్చిందా? నడు వంగనిచ్చిందా? వంగుతున్నా. మామూలుగా ఇంట్లో భయం అవుతుందా? కూర్చోలే. నరాలు నొక్కేస్తే బాధ. ఇప్పుడు అలా ఉందేమో చూడు, మళ్ళా చూసుకో మళ్ళా చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాగా బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. చప్పట్లు. ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావుగా. పెళ్ళిందా? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. అమ్మాయి అబ్దురా. ఏరి వచ్చారా? రాలేదా, మా అమ్మగారు నేను వచ్చి. హల్లెలూయా. చాతాన విను, చెవి విను. చెప్పు. ఇప్పుడు బరువు తగ్గినట్టు. బరువు తగ్గిపోయి ఇంకా తగ్గిందండి. కాళ్ళు చూసుకో. ఎంత లేవుతుందో. హల్లెలూయా. ఫ్రీగా మోకాళ్ళు బరువు తగ్గిపోయి చూసుకో. చేతులతో చూసుకుంటే తెలుతుందా, ఇలాగంటే తెలుతుందా? పట్లు ఇడిచిపెట్టి ఆమె చెప్పండి. నడు బరువు తగ్గినట్టుందండి. ప్రాణం తేలిగ్గుందా? హుషారుగున్నావా? ఇక్కడ లేక హుషారుగున్నావా? ఉంటున్నావా? ఉంటానండి బాబు. ఉంటున్నావా? తగ్గించావా? ఇక్కడ కొంచెం మంది చూస్తున్నా, నాకు ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ సట్లోనండి ఇది కాలిపోయిన బాధ వచ్చేద్దండి. అగ్ని పరిశుద్ధాత్మ. చిన్న నువ్వు మళ్ళీ నాకు కాల్ చిన్న. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కమలమ్మ, ఊపిరితిత్తుల్లో గడ్డ తగ్గిపోద్ది తల్లి. ఏది ఈ మనిషి వచ్చేది ఇక్కడ ఉరికో ఊరి అమ్మ, ఈ మనిషి ఇట్లా. కమలమ్మ, ఓయమ్మ ఊపిరితిత్తులు గడ్డ వచ్చింది. 1 సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళలేదు. 4 హాస్పిటల్ తిరిగినాయా, 4 హాస్పిటల్ తిరిగి నోట్లో నుండి రక్తం వస్తుందా? రక్తం వస్తుందా? తగ్గించేస్తాను. తగ్గుతుంది జ్వరం. పోయిన వారం అయ్యగారు ప్రార్థన చేశాక కొంచెం తగ్గింది. అమ్మ రక్తం వస్తుందా నీకు? రండి, మీ తల్లి ఇప్పుడు దాకా పడుకున్నది ఈ మనిషేనా? ఇక్కడ పడుకున్న మనిషి ఏది? ఆవిడ పడుకున్నా ఉందా? ఏదే మనిషి అది?
మళ్ళీ అదే పనిలో ఉందా? అయ్యా. ఇవి ఎంతమందిని పట్టుకొచ్చావు నువ్వు? అయ్యా 4 సంవత్సరాల క్రింద క్యాన్సర్ అయింది గర్భసంచికి. అయితే మళ్ళా క్యాన్సర్ అయిందేమని భయపడి హాస్పిటల్కి వచ్చిన, రామారావు తారక రామారావు హాస్పిటల్కి. అయితే కడుపులో గర్భసంచికి లేదు, ఛాతీలు ఉన్నది అని హెచ్చరించారయ్యా. హెచ్చరించితే ఛాతీలు ఇంత గడ్డ లెక్క తేలిందయ్యా. తేలితే నేను భయపడి అమ్మో డబ్బులు లేని వాళ్ళం వేస్తాయా ఎట్లా తండ్రి అని అంటే మా కొడుకు వినకుండా 4 హాస్పిటల్ తిప్పాడు. తిప్పినాక వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికే బరుస్తారా హాస్పిటల్ పోండి అని అన్నాడు. అంటే మళ్ళీ ఆడికి వస్తే డాక్టర్ అమ్మలేదు కదా అర్జెంట్లో హెచ్చర్లు దించాలి అన్నారు. ఇక నేనేం చేయను తండ్రి, ఏం లేని వాళ్ళం దానంగానే ఒక అమ్మాయి నేను అమ్మాయి చర్చికి పోతాం అక్కడ మా ఊళ్ళో అమ్మాయి ఉండి గోప ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, అయ్యగారికి అడిగిపో గుర్రాలు కూడా ఎందుకు తిరుగుతాను అని అమ్మాయి చెప్పంగానే నా కొడుకు అన్న కదా అయ్యా నేను హాస్పిటల్ వద్దు, నేను పోతే అయ్యగారికి అన్నే ఉంటా, అయ్యా నన్ను బాగు చేస్తాడని అమ్మటే వెళ్ళొచ్చాను. అయ్యా వెళ్ళొచ్చి చెప్పిన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు హాస్పిటల్ ఏమవుతు మందులు మింగకుండా వెళ్ళిరా అన్నాడు. అంటే శనివారం వచ్చింది అయ్యా. శనివారం వస్తే నీళ్ళ బాటిలోను పేరాయిలు ఇచ్చిండ్రు. పేరాయిలు ఇచ్చినాక ఇక తీసపోయేటప్పుడు ఇంటికి పోయినాక తాగిన 3 సార్లు తిన్నాను. అప్పటి వరకు అనుభవం లేదమ్మా? లేదయ్యా. ఏమైతుంది మీకు ఇప్పుడు? అత్తమ్మ ఇప్పుడు మీ అత్తమ్మకి రక్తం పడేది రోజు? పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. ఎవరెవరు వచ్చారు పోయిన శనివారం? మా ఆయన మా అత్తమ్మ వచ్చారు. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఈ రక్తం ఎంతకాలంగా పడుతుంది ఇవిడికి? 8 నెలలు అయిందండి, 8-9 నెలలు అయింది రక్తం పడబట్టి. అప్పటి నుండి బాగా హాస్పిటల్ తిప్పుతున్నాం, తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం నుండి ఈ వారం దాకా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. షుగర్ బీపీ టాబ్లెట్లు కూడా లేదు. నమ్ముకున్నారా? నమ్ముకున్నది మా అత్తమ్మ. మేము వెళ్ళము, మా అత్తమ్మ వెళ్తుంది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. హోలీ స్పిరిట్ పట్టుకో, చప్పట్లు కొట్టండి. రే 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 లేగో 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 హుషారుగా లేగో, ఉరుకో ఉరకండి, ఇటు ఉండమ్మా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో, నేను కూడా పట్టుకో పట్టుకో. ఫీల్ దా. ఈమెకి ఎక్కడ నొప్పి ఉంది అడగండి కావాలంటే. ఉందా నొప్పి? ఉందా? తలలో నొప్పి ఉందండి, తలలో నొప్పి ఉంది బాగా. నొప్పి వస్తుంది ఇక్కడ. పట్టుకో పట్టుకో, నడుములో కూడా ఉంది ఈ సైడ్. పట్టుకో పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఫైర్ 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 ఫైర్. ఇదా బారా పట్టుకోండి. ఘనమైన తండ్రికి చప్పట్లు కొట్టి ప్రభుని మర్చిపోండి. వాళ్ళ కోడలు నీవేమి రాసావా దీంట్లో? నడువు నొప్పి అని రాసావా? రాలేండి, దేవుని నమ్ముకోలేక నువ్వు చర్చికి వెళ్ళిపోవాలా? సరే అండి. ఎంత సంతోషం అయిపోతుంది కదా. ఈ సంతోషమేనా? దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.